హలో అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు మీకు టారో రీడింగ్లో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు తిరిగి రావాలని అనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు వాళ్ళు మళ్ళీ రీయూనియన్ మీతో కోరుకుంటున్నారో ఈ రీడింగ్ ద్వారా ఈ వీడియోలో యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు ఈ రీడింగ్లో నేను చెప్తానండి. అండ్ కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి చాలామంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్లో ఆటోమేటిక్గా మీకు వస్తాయండి. కొత్త వీడియోస్ మీకు ఏది నేను అప్లోడ్ చేసినా కూడా మీకు తొందరగా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి మీ లైఫ్కి సంబంధించి మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి మీకు ఫ్యూచర్ ఆన్సర్స్ అనేది ఈ రీడింగ్లో వస్తుందండి. సో అందుకని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా మీకు కావాలనుకుంటే కనుక మీరు నా డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్ అనేది మీకు క్యారియర్, రిలేషన్షిప్ అంటే లవ్, మ్యారేజ్ ఏదైనా సరే ఎనీ రిలేషన్షిప్ అండి, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ రీడింగ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఫైనాన్షియల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి కానీ మీకు హెల్త్ పర్పస్ ఎనీథింగ్ అండి, ఏదైనా సరే మీరు ఈ రీడింగ్లో యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మీకు రీడింగ్లో అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, ఎందుకు మీ వైపు మళ్ళీ రావాలని అనుకుంటున్నారు, అసలు వాళ్ళు రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ జీవితంలో కోరుకుంటున్నారు అనే దానికి మీకు ఈరోజు రీడింగ్ ద్వారా చెప్తున్నాను. ఇది మొత్తం అంటే కంప్లీట్గా ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు మీ ముందుకు ఈ వీడియో వచ్చినా కూడా ఒకవేళ మీ ప్రాబ్లంకి ఇది కనుక రెజొనేట్ అవుతే కనుక మీరు మీ రీడింగ్ కానీ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. సో మీ ఇద్దరు ఎనర్జీస్ ద్వారా అంటే మీరు మీ పార్ట్నర్ అండి, మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసి మీకు అసలు ఎందుకు మీ పార్ట్నర్ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారు అనే దాని గురించి మీకు ఈ వీడియోలో రీడింగ్ ఇస్తున్నానండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్స్. చాలా షఫుల్ అవుతున్నాయి. సో మీ పార్ట్నర్ చాలా ఇంటెన్షనల్గా కోరుకుంటున్నారండి, మళ్ళీ మిమ్మల్ని మీ లైఫ్ పార్ట్నర్గా కోరుకుంటున్నారు. సో ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరైనా సరేనండి. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్ మళ్ళీ మీ పార్ట్నర్ మీరే కావాలని ఎందుకు కోరుకుంటున్నారో చూద్దాం. సో చాలా ఈగర్గానే ఉన్నారండి మీ పార్ట్నర్. మీ ఇంటెన్షన్స్ వాళ్ళు ఎలా అంటే మీకు కమ్యూనికేట్ చేయాలని వాళ్ళు చాలా తొందరపడుతున్నారు. అంటే మేబీ వాళ్ళు తొందరలోనే మీకు ఏదో కమ్యూనికేషన్ కూడా ఇవ్వబోతున్నారండి. ఎందుకంటే మనం కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు చాలా జగలవుతున్నాయి కాబట్టి మీ పార్ట్నర్ తొందరగానే మీకు ఒక కమ్యూనికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. 5 ఆఫ్ వీల్స్ చూసారు కదా. ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీతో ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి అంటే మీతో ఒక మంచి జీవితాన్ని పంచుకోవాలి, ఇంకా పర్మనెంట్గా మీతోనే ఉండాలి జీవితం అని చెప్పేసి కోరుకుంటున్నారండి. ఒక మంచి లైఫ్ ఇంకా ఇంకా మళ్ళీ మిమ్మల్ని కలిశారు అని అంటే మళ్ళీ విడిపోకుండా మీ బంధం అనేది స్ట్రాంగ్గా అలాగే కలకాలం ఉండాలంటారు కదా, అలాగా ఎప్పటికీ కూడా లైఫ్ టైం మీతో కలిసి ఉండాలని చెప్పేసి ఇంటెన్షన్తో మీ పార్ట్నర్ మీ వైపు వస్తున్నారు. సో ఇది ఎనీ రిలేషన్షిప్ అని మీరు తీసుకోవచ్చండి. మీకు మీ పార్ట్నర్కి ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. అసలు వీళ్ళు ఎందుకు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇప్పటి వరకు మేబీ మీకు మీ పార్ట్నర్ చెప్పు ఉండకపోవచ్చు. అంటే మీరంటే ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నంత ఇష్టం ఉంది, అయినా కూడా వాళ్ళ మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న కోరికలు అంటే ఆ ఇంటెన్షన్స్ ఉన్నా కూడా మీకు ఇప్పటి వరకు చెప్పకుండా మేబీ మిమ్మల్ని మైండ్లోనే పెట్టుకొని మిమ్మల్ని మీకు ఎలాంటి కమ్యూనికేషన్ చేయకుండా ఉండొచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ అంతా కంప్లీట్గా మీరు వాళ్ళ రైట్ పార్ట్నర్ అని, మీరే సోల్మేట్ అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇది అన్మ్యారీడ్ కేసు అండి. సో ఇన్ కేసు మ్యారీడ్ పర్సన్స్ కనుక ఉండుంటే కనుక సో మీ పార్ట్నర్ మళ్ళీ మీకు మ్యారేజ్ లైఫ్కే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేసి మీతో ఉంటేనే వీళ్ళ జీవితం బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారనుకోండి, సో మేబీ మీకు దూరం అయి ఉంటారు, లేకపోతే మీతో ఉండి కూడా వాళ్ళ రిలేషన్షిప్ మేబీ అదర్ పర్సన్తో ఉండొచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే
అలాగే ఇది కూడానండి. సో, కొద్దిమంది పుట్టింటికి వెళ్ళిపోవడం ఇట్లాంటివి కూడా చేస్తుంటారు కదా! వదిలేసి. సో, అలాంటి వాళ్ళైనా సరేనండి, వాళ్ళు మీ బంధానికి విలువనిచ్చి, మిమ్మల్ని అర్థం చేసుకొని, మీతో లైఫ్ టైమ్ జీవితం ఉండాలి అనేసి వీళ్ళు కోరుకుంటున్నారు. కంప్లీట్‌గా మీతోనే జీవితం గడపాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోవడం కూడా జరుగుతుందండి. ఓకే. ఇది మ్యారేజ్ అన్‌మ్యారీడ్ అండ్ ఆహ్, వేరే రిలేషన్‌షిప్‌లో వెళ్ళిన వాళ్ళైనా సరే మళ్ళా మీ జీవితంలోకి వస్తున్నారండి. సో, ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మనసులో వీళ్ళొక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఖచ్చితంగా మీరు జీవితంలో మీరు మీ పార్ట్నర్ కలిసే ఏదైనా సరే ఒక అండర్‌స్టాండింగ్‌తోని ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే వీళ్ళు మీతో లైఫ్ టైమ్ ఉండాలనండి. కంప్లీట్‌గా మీతోనే జీవితం గడపాలని చెప్పేసి ఇప్పటివరకు వాళ్ళు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాళ్ళ జీవితంలో. లైక్ వాళ్ళకి మెంటల్లీ చాలా డిప్రెస్ కూడా అయ్యారు. వాళ్ళు మెంటల్లీ అంటే మీకు దూరమైన తర్వాత వాళ్ళంత ఆనందంగా గూడా లేరండి. వాళ్ళకంత హ్యాపీనెస్ కూడా లేదు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. మీతో గొడవలు జరిగి లేదంటే మీకు వేరే పర్సన్‌ని ఇష్టపడి మేబీ వెళ్ళిన వాళ్ళు కూడా అంటే వేరే వాళ్ళ మాటలు విని వెళ్ళిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరేనండి. సో, వాళ్ళకి చాలా ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితంలో. సో, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులకి వాటికి కూడా వాళ్ళిప్పుడు భయపడి కూడా అంటే మీ మీ పే మీ మీద ప్రేమ ఉంచుకొని మళ్ళీ వేరే వాళ్ళతో వీళ్ళు జీవితం అనేది ఉండలేకపోతున్నారు. సో, ఆ ఉద్దేశ్యంతో కూడా మీతోనే వీళ్ళకి జీవితం బావుంటుందని చెప్పేసి, మీతోనే ఉండాలని చెప్పేసండి మిమ్మల్ని ఒక రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని వాళ్ళు మీ పైన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మిమ్మల్ని ఆహ్, ఒక ఏమంటారంటే అండి ఇంటెన్షనల్లీ మీ పైన కంప్లీట్ ఇష్టంతోనే వీళ్ళు మీ జీవితంలోకి మళ్ళీ రావాలనైతే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే కేరింగ్ అండి. ఇక్కడ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ కలిసి ఉన్నప్పుడు అన్నీ ఉన్న ఫీలింగ్ అండి. అంటే ఒక ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ గానివ్వండి, లేకపోతే మీరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్‌గా ఉండడం గానివ్వండి, లేకపోతే ఏదైనా సరేనండి కంప్లీట్‌గా ఏదున్నా గూడా షేర్ చేసుకొని ఒక అండర్‌స్టాండింగ్‌తో మీ జీవితం అనేది గడిచిందండి. ఈవెన్ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా సరే. అండ్ ఇంకా కొద్దిమంది ఇష్టపడి కూడా ఆహ్, చెప్పలేకపోయారు. చాలామంది కూడా ఏంటంటే మీరంటే ఇష్టం ఉండి, మిమ్మల్ని ప్రేమించి మేబీ వేరే వేరే పర్సన్‌కి భయపడనంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండి గూడా ఉండొచ్చు కొద్దిమంది. అండ్ అలాగే కొద్దిమంది పేరెంట్స్‌కి భయపడి కూడా ఉండొచ్చు. లేపోతే కొద్దిమంది సిట్యుయేషన్స్‌కి భయపడి కూడా ఉండొచ్చు. ఏదో ఒకటేనండి. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీతో ఉంటే వాళ్ళ లైఫ్‌లో ఒక చేంజ్ అనేదొచ్చింది. సో, ఒకప్పుడు మీతో గడిపినప్పుడు, మీతో ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్‌లో ఎంత చేంజ్ అయింది, వీళ్ళ లైఫ్‌లో ఏది వాళ్ళు పొందగలిగారు. ఇప్పుడు వాళ్ళు అదంతా మిస్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు కొద్దిమందండి ఒక ఇష్టమైన పర్సన్ వాళ్ళ జీవితంలోకొచ్చినప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా మారుతారండి. అది వాళ్ళ చేంజ్ అనేది వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో, ఆ చేంజ్ అనేది మీరు జీవితంలోకొచ్చిన తర్వాతనే వీళ్ళకొచ్చిందని చెప్పేసి ఇప్పుడు అవన్నీ గూడా వాళ్ళు మిస్ అవుతున్నారండి. సో, అదంతా గూడా మిస్ అవుతున్నారు. మళ్ళా వీళ్ళు పాత జీవితంలోకి వెళ్ళడము, పాత ఆలోచనలతోని గడపడము. సో, అలాంటివి చేయడం జరుగుతుంది. సో, అందుకని వీళ్ళేంటంటే అర్థం చేసుకునేది మీతో ఉంటేనే జీవితం బ్రైట్‌గా ఉంటుంది. వీళ్ళు కోరుకున్నట్టుగా ఉంటుంది. అండ్ మీతో ఉండడం వల్ల కూడా వీళ్ళకి ఆ పాజిటివిటీ అనేది వాళ్ళ మైండ్‌కి గూడా అండి ఒక హ్యాపీనెస్ అనేది గూడా రావడం జరుగుతుంది. అంటే మీతో ఉంటేనే ఆ సంతోషం అనేది వాళ్ళు ఆహ్, పొందగలుగుతారు. ఓకే. ఆ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంటే అనుకోవచ్చు. ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే నథింగ్ అండి. ఇప్పుడు మనకిష్టమైన పర్సన్ మన దగ్గరుంటే ఇంక అసలు ప్రపంచాన్నే మర్చిపోతాం మనం. అసలు వాళ్ళుంటే చాలు. వాళ్ళ ప్రేమ దక్కితే చాలు అనుకుని ఇంకా ఏం జరిగినా పర్వాలేదు. నా పర్సన్ నా తోడుగా ఉన్నారు కదా! అన్న ఒక ధైర్యము, స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో, అదే మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు అనుకుంటున్నారండి. సో, వీళ్ళు ఇవన్నీ మిస్ అయిపోతున్నారు. మిమ్మల్ని ఎమోషనల్‌గా గుర్తు చేసుకుంటూ లోపల లోపల బాధపడుతూ వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, ఇప్పుడు వీళ్ళేంటంటే ఎలాగైనా సరే మీతో రివీల్ చేయాలి. వీళ్ళ మనసులో ఉన్నది ఏముందో అది కంప్లీట్‌గా మీకు రివీల్ చేసి, వీళ్ళు మీతోనే జీవితాంతం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ఇంటెన్షనల్లీ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ వైపే ఉన్నాయండి. మీ పైన చాలా పాజిటివ్‌గా కూడా వీళ్ళకి థాట్స్ అనేటివి కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. నెగెటివ్ ఎప్పుడు కూడా లేవండి మీ పార్ట్నర్‌కి. అండ్ ఇక్కడ ద వరల్డ్. సో, ఇక్కడ మీరే ప్రపంచం అండి మీ పార్ట్నర్‌కి. సో, అప్పుడు గాని, ఇప్పుడు గాని, ఎప్పుడు గాని. సో, వీళ్ళ మనసులో మాత్రము మీకు మీ పార్ట్నర్‌కి సెపరేట్ అవ్వడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. ఏ కారణాలు ఏవున్నా గూడా బట్ మీరే ప్రపంచం అండి వీళ్ళకి. సో, ఎప్పటికి కూడా వీళ్ళు మీ ఆలోచనలతోనే గడుపుతున్నారు. మీతోనే జీవితం అని అనుకునే ఉన్నారు. బట్ ఏంటంటే పరిస్థితులు బాలేక మీ పార్ట్నర్‌కి కొన్ని గొడవలు జరగడము, చిన్న చిన్న ఇష్యూస్ రావడం వల్ల మిమ్మల్ని
మీరు అనుకుండొచ్చు మిమ్మల్ని మర్చిపోతుండొచ్చు మీ పర్సన్ అని చెప్పేసి. బట్ మీ పర్సన్‌కి మాత్రం 24/7 మీ గురించి ఆలోచిస్తూ, మీతో గడిపిన క్షణాల గురించి గుర్తు చేసుకుంటూ, మిమ్మల్ని మీ డ్రీమ్స్‌లో గూడా అండి మిమ్మల్నే గుర్తు చేసుకుంటూ వీళ్ళు బ్రతకడం జరిగింది. అండ్ ఇంకోటేంటంటే కొద్దిమందికి ఫ్రీడమ్ అనేది కూడా మిస్ అవుతున్నారండి. సో, మీతో ఉన్నప్పుడు ఒక ఫ్రీడమ్ అనేది ఉండేది. ఒక హ్యాపీనెస్ ఉండేది. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీరు హ్యాపీగా వెళ్ళేవాళ్ళు. సో, ఇవన్నీ కూడా ఒక ఫ్రీడమ్ అనేది కూడా మిస్ అయిపోతున్నారు. సో, మీతో ఆనందమైన జీవితాన్ని మళ్ళా వీళ్ళు పొందాలని చెప్పేసి, మళ్ళీ వీళ్ళ జీవితంలో ఒక వెలుగు అనేది రావాలని, మీ వల్లనే అవుతుందని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, మీరుంటేనే వాళ్ళకి ప్రపంచంగా వీళ్ళు భావిస్తున్నారు. అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ అండి. సో, వీళ్ళ జీవితంలో ప్రస్తుతం ఒక చేంజ్ అనేదైతే కోరుకుంటున్నారండి. సో, వీళ్ళ జీవితంలో మీరే ఇంపార్టెంట్ అండి చాలా. మిమ్మల్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అంటే మీకు వీళ్ళు అందించాల్సిన ప్రేమ, వీళ్ళు అందించాల్సిన కేరింగ్ గానీ, ఏది గానీ ఏదైతే ఉందో అది మీకు మాత్రమే, మీకు సొంతం. సో, మీరు తప్ప వీళ్ళు వేరే వాళ్ళ జీవితంలో ఊహించుకోలేకపోతున్నారు కూడా. సో, మీకున్న వాల్యూ, సో, మీకేదైతే వాల్యూ ఉందో, ఆ వాల్యూని కూడా వీళ్ళు కాపాడాలని అనుకుంటున్నారు. అంటే మీకు మేబీ విలువ ఇవ్వక కూడా మీ పైన వేరే ఏదో అబండాలు వేసి వెళ్ళుండొచ్చు. లేకపోతే మిమ్మల్ని ఆహ్, కేరింగ్ అంటే మిమ్మల్ని సరిగ్గా చూసుకునే వాళ్ళు కాదేమో ఒకప్పుడు. బట్ ఇప్పుడు వాళ్ళు ప్రతీది కూడా ఇవ్వాలని అనుకుంటున్నారండి. ప్రతీది మిమ్మల్ని ఆనందపరచడం కోసం, మిమ్మల్ని సంతోషంగా ఉంచడం కోసం, మీరెలా చేస్తే మీరు సంతోషంగా ఉంటారో, ఆ ఆనందం అంతా కూడా మీకు మళ్ళా హ్యాపీనెస్ అంతా కూడా మీకు ఇవ్వాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. ఓకే. సో, మీరు చాలా ఎమోషనల్‌గా బాధపడ్డారు వీళ్ళ గురించి. మీరు చాలా బాధపడ్డారని, మీరు చాలా వీళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారని చెప్పేసి, అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి వీళ్ళకి తెలుసండి. సో, ఇప్పుడే అవన్నిటికి కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి, మిమ్మల్ని ఒక తోడుగా మిమ్మల్ని కంప్లీట్‌గా ఒక రెస్పాన్సిబిలిటీ మీ మీ మీద తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అంటే మీరు వీళ్ళకే సొంతం అన్నట్టుగా, లేకపోతే వీళ్ళ వల్లనే మీ జీవితం కూడా బాగుపడాలని చెప్పేసి వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. అంటే చాలా వాల్యూ ఇస్తున్నారండి మీకు. చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు. ఆ వాల్యూ మీకెప్పటికీ ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడండి 3 ఆఫ్ వీల్స్. సో, ఈ మీ బంధం అనేది ఆహ్, ఎప్పటికీ ఉండడం కోసం వీళ్ళ ప్రయత్నాలు గూడా చాలా చేస్తున్నారండి. అంటే పాజిటివ్‌గా అవ్వడం కోసం చాలా ప్రయత్నాలు గూడా వీళ్ళు చేస్తున్నారు. ప్రయత్నాలు చేయడం అనంటే ఇప్పుడు మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్ వచ్చిందండి. సో, మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్ వచ్చిన తర్వాత మీ సైడ్ నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేసుంటారు. సో, మీరు మేబీ ఆహ్, వాళ్ళు బ్లాక్ చేసుంటారు. సో, మీరు మేబీ కొద్దిమంది మీ దాంట్లో గూడా మీరు బ్లాక్ కూడా చేసుంటారు. మీరు గూడా బ్లాక్ చేసుంటారు. సో, మీరు బ్లాక్ చేసినా, వీళ్ళు బ్లాక్ చేసినా, నంబర్స్ ఫోను చేసినా, మీరు రెస్పాన్స్ ఇవ్వకపోయినా, వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోయినా, లేకపోతే మూడో వ్యక్తి ద్వారా ఇంకెవరి ద్వారానన్నా మీరు కమ్యూనికేట్ చేసుంటారు. లేకపోతే మీ పార్ట్నర్ కమ్యూనికేట్ చేసుంటారు. ఏదో రకంగా అండి. ఇప్పుడు ఏదైనా సిట్యుయేషన్ వచ్చిందంటే 2 సైడ్స్‌లలో కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ఇవన్నీ క్లియర్ చేయడానికండి వీళ్ళ సైడ్ నుంచి కూడా మీకు మీ పార్ట్నర్‌కి కలవడం కోసం మధ్యలో ఏవైతే ఇబ్బందులున్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ వీళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి. సో, ఆ థర్డ్ పార్టీని వదిలించుకోవడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఆ ప్రయత్నాలు కూడా ఎలా ఉన్నాయనంటే, ఒకటి థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు, మీకు కూడా ఇబ్బంది కలగొద్దు. సో, ఈ థర్డ్ పార్టీ ఏంటంటే మేబీ ఇప్పుడు వీళ్ళు ఆ థర్డ్ పార్టీకి ఏ విధంగా చేస్తే మీ పార్ట్నర్ వీళ్ళని వదులుచుకోగలుగుతారో, ఆ పనులు వీళ్ళు చేయడమండి. సో, అలాంటి పనులు చేసి అంటే మేబీ ఫైనాన్షియల్‌గా వాళ్ళకి సెటిల్‌మెంట్ చేయడమో, లేకపోతే వీళ్ళకి నచ్చజెప్పడమో, థర్డ్ పార్టీకి నచ్చజెప్పడమో, లేకపోతే మీకు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి డివోర్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి డివోర్స్ ఇచ్చేసో సంథింగ్ అండి. ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో, ఇన్ కేస్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యుంటే గనక, థర్డ్ పార్టీ వేరే పర్సన్ అయ్యుంటే గనక, ఆ థర్డ్ పార్టీకి వాళ్ళకి నచ్చజెప్పి, వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సెటిల్‌మెంట్ చేసి వాళ్ళని దూరం చేసుకోవడం. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ ఉండి, మీ పార్ట్నర్‌కి ఒకవేళ వైఫో, హస్బెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి. సో, వాళ్ళకి డివోర్స్ ఇచ్చేసి మొత్తం మీ వైపే రావాలని అనుకోవడం. ఇట్లాంటివండి చిన్న చిన్న వీళ్ళేంటంటే అటు వీళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్ రాకూడదు. ఇటు మీ సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్ రాకూడదు. అలాగే అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉన్నారనుకోండి. సో, పేరెంట్స్ వల్ల ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మీకు మ్యారేజ్ చేసుకోవడానికి. సో, పేరెంట్స్‌కి నచ్చజెప్పడానికి, లేకపోతే పేరెంట్స్‌కి ఏ విధంగా చెప్తే వీళ్ళు కన్విన్స్ అవుతారో అని ఇంకా జాబ్ లేదనుకోండి మీ పార్ట్నర్‌కి ఒకవేళ ఫర్ సపోజ్
మీ పార్ట్నర్‌కి జాబ్ లేదు, సరైన ఫైనాన్షియల్‌గా వీళ్ళకు స్ట్రాంగ్‌గా లేరనుకోండి. సో, వాటికి సంబంధించి వీళ్ళొక మంచి జాబ్‌లో జాయిన్ అవ్వడం గానివ్వండి, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నానండి, మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నిటికి మీ ఇద్దరి మధ్యలో అగాధాలనమాట. సో, ఆ అగాధాలన్నిటిని గూడా మీ పార్ట్నరు చాలా రెస్పాన్సిబుల్‌గా ఇవన్నీ కూడా దూరం చేసేసి, ఇప్పుడు మీకు మీ పార్ట్నర్‌కి కలవడానికి కావాల్సిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసి, మళ్ళీ మీ వైపు రావాలని చెప్పేసి చాలా మంచి ఇంటెన్షన్‌తోనే వీళ్ళ ఆలోచనలు నడుస్తున్నాయండి ప్రెజెంట్. సో, వీళ్ళ ఇంటెన్షన్స్ అన్నీ గూడా మీకొక ప్రొటెక్షన్ ఇవ్వాలి, మీకొక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మీ పైన అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీరు చాలా మంచి పర్సన్ అని, మీరు మీ కేరింగ్ గానివ్వండి, మీ ప్రేమ గానివ్వండి, వీళ్ళు మిస్ చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదండి. సో, మీ మీ ప్రేమ ఖచ్చితంగా వీళ్ళకి కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. చాలా ఇంటెన్షనల్‌గా కోరుకుంటున్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనమాట. సో, అందుకని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ, మీకు మేబీ చెప్పకపోవచ్చు, మీకు కమ్యూనికేట్ చేయకపోవచ్చు, మీకు ఫోను చేయకపోవచ్చు, మీకు దూరంగా ఉండొచ్చు. బట్ వీళ్ళ లోపల ఇంటెన్షన్స్ అన్నీ గూడా, వీళ్ళు ప్రయత్నమైతే మీకు చేరుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారండి. సో, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు ఏంటంటే, నేను బాటమ్ ఆఫ్ ద డెక్ చెప్పాను గదా! ఇక్కడ 5 ఆఫ్ వీల్స్ అంటే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు మీ పార్ట్నర్. సో, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళిప్పుడు ప్రెజెంట్ ఏదో తెలుసో తెలియకో వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు గాని, మీరు గాని ఎవరైనా సరేనండి, అవన్నిటిని కూడా మీ పార్ట్నర్ ఒప్పుకొని సరెండర్ అయిపోయి, ఇవన్నీ క్లియర్ చేసేసుకొని మళ్ళా మీతో జీవితాంతం ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో, ఈ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా వీళ్ళు ఎలా చేయాలో దానికి కూడా ప్రతీది కూడా వాళ్ళు ఒక సిస్టమాటిక్‌గా వెళ్తున్నారనమాట. సిస్టమాటిక్‌గా వెళ్ళడం అంటే ఒకటి ఒకటి అడ్డంకులన్నిటిని కూడా తొలగించుకుంటూ మీ దగ్గరికి రావాలని మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారండి. ఇది ఎనీ సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్ అండి. ఓకేనా? ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీ పార్ట్నర్ ప్రెజెంట్ ఇలాగా వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్ ఇంటెన్షన్సే ఉన్నాయన్నమాట. వీళ్ళలో ఎలాంటి కల్మషం పెట్టుకునో లేకపోతే ఇంకోటో కాదండి. ఈరోజు రీడింగ్‌లో మాత్రం కంప్లీట్‌గా మీ పార్ట్నర్ చాలా ప్యూర్ సోల్‌తోనే ఆలోచనలైతే చేయిస్తున్నారు. సో, మీ పార్ట్నర్‌లో ఇంత మార్పులు వస్తున్నాయనంటే మీరు నమ్మకపోవచ్చు. బట్ విధి లేదంటే టైము వచ్చినప్పుడు అన్నీ ప్రతీది కూడా చేంజ్ అవుతుంటాయి. ఓకే. కర్మ అనేది ఎలా ఉంటుందంటే ఒకటేలాగా ఉండదండి. ఎప్పుడు కూడా కర్మ ఒకలాగా ఉండదు. చేంజ్ అవుతూ ఉంటది. టైం ఎలా చేంజ్ అవుతుందో, టైం వెళ్ళే కొద్దీ కర్మలు కూడా చేంజ్ అవుతుంటాయి. సో, కొద్దిమందికేమో ఆ బ్యాడ్ ఇంటెన్షన్స్ అనేటివి పెరుగుతూ ఉంటే, కొద్దిమందికేమో అర్థం చేసుకుంటారు. ఆ కర్మ వాళ్ళకి చెడు జరిగినా కూడా అది వాళ్ళ మంచి కోసమే అన్నట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతుందనమాట. అంటే వాళ్ళని మారుస్తుంది ఆ కర్మ. సో, అదే ఇప్పుడు మనకొచ్చిన రీడింగ్‌లో ఉన్న కర్మనండి. సో, ప్రెజెంట్ మీ పార్ట్నర్ మనసులో కంప్లీట్‌లీ మీ పైన ఒక ప్యూర్ సోల్‌తోని, ప్యూర్ ఇంటెన్షన్స్‌తోని మీ జీవితంలోకి రావాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారండి. ఓకేనా? సో, ఇప్పుడు మరి మీ పార్ట్నర్ కోరుకునేది వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఇప్పుడు మీకు మీ పార్ట్నర్‌కి దగ్గరవ్వడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలిస్తున్నాయా లేదా? మరి ఫ్యూచర్‌లో మరి మీకు మీ పార్ట్నర్‌కి మీరు కోరుకున్న విధంగానే మీ పార్ట్నర్ మారబోతున్నారా? అండ్ అలాగే మీ పార్ట్నర్ కూడా కోరుకున్నది మీతో ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సో, మరి ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్‌లో జరుగుతున్నాయా లేదా? ఏం జరుగుతుందనేది చూద్దామండి. సో, కొద్దిమందికి స్ట్రెయిట్ అవే బ్రేకప్ అయితే వచ్చిందండి ఇక్కడ. సో, ఇక్కడైతే కొద్దిమందికైతే బ్రేకప్ వచ్చింది. నాకు ఇదిగోండి హార్ట్ బ్రేక్. సో, వీళ్ళు చాలా హార్ట్ బ్రేక్ అయ్యి కూడా మూవ్ ఆన్ అయిపోతున్నారు కొద్దిమంది. మేడం, ఇంత పాజిటివ్‌గా ఉన్న పర్సన్ ఎందుకు మూవ్ ఆన్ అయిపోతున్నారు? ఎందుకు అనంటే ఇక్కడ ఆహ్, సో, ఇక్కడేంటంటే మనకి ఇక్కడ మొత్తం రీడింగ్ మీరు కంప్లీట్‌గా పాజిటివ్ ఇచ్చారు. మళ్ళీ సడెన్‌గా ఇదేంటి మేడం మరి ఇట్లా బ్రేకప్ అయిపోయింది. మూవ్ ఆన్ ఎందుకు అయిపోతున్నారు ఈ పర్సన్ ఎందుకు అనంటే, ఇక్కడ కొద్దిమంది వీళ్ళు ఆహ్, మీ పైన ప్రేమున్నా, మీ పైన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా, మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నా, ఇవన్నీ ఎందుకు ఇంటెన్షనల్‌గా చేస్తున్నారు అనంటే, మేబీ మీకు మీ పార్ట్నర్‌కి సిట్యుయేషన్స్ అన్నిటివి చేంజ్ అయ్యేది లేదండి. ఓకే. అంటే మీరు కలవడం అనేది లేదు. ఆ సిట్యుయేషన్స్ చాలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదండి రీడింగ్. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అన్‌మ్యారీడ్ ఉన్నారు. సో, మీ పర్సన్‌కి మీకు మ్యారేజ్ అవ్వాలని మీరు కోరుకున్నారు. బట్ ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్‌కి గాని, మీకు గానండి ఎవరికొకరికి మ్యారేజ్ అనేది ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. సో, మ్యారేజ్ ఇగ నెక్స్ట్ మంతో లేకపోతే సంథింగ్ దగ్గరలోనే ఎంగేజ్‌మెంట్ అయిపోయి ఉంటది కొద్దిమందికి. సో, మ్యారేజ్‌కి కూడా దగ్గర టైం పడిందనుకోండి. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఇక్కడ మీ పార్ట్నరు మీ దగ్గరికి వస్తున్నారు ఇంటెన్షనల్‌గా. బట్ ఏంటి, వాళ్ళు
మనసులో ఉన్నవి మొత్తం మీకు చెప్పడానికండి. సో వాళ్ళ మనసులో ఫీలింగ్స్ కానివ్వండి, మీ పైన ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు, కేరింగ్ ఎంత చూపించేవాళ్ళు, అండ్ అసలు మీరు మీకు మీ పార్ట్నర్కి ఉన్న ప్యూర్ కనెక్షన్, ఇంటెన్షన్స్ ఇవన్నిటిని కూడా మీతో షేర్ చేసుకోవడం గురించి కూడా మేబీ మీ పార్ట్నర్ రావచ్చు. ఎందుకంటే మనము తీయగానే కొద్ది మందికి ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. సో అందుకనే చెప్తున్నాను. ఇక్కడ నాకు కార్డ్స్‌లో రీడింగ్ ఏదొస్తుందో నేను అది మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ అనేటివి ఇలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మీ వ్యూవర్స్‌లలో. సో, ఆ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి కూడా రీడింగ్ వస్తుంది. సో, మనం షఫుల్ చేస్తుంటేనే ఇవి పడిపోయినాయండి. సో, అందుకని నేను ఈ రీడింగ్ కూడా చెప్తున్నా. అయితే అది ఎవరికవుతది మేడం? ఏంటి ఎవరికి సిట్యుయేషన్ అనంటే, మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో సిట్యుయేషన్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది గదా! దాన్ని బట్టి కూడా మీ ఫ్యూచర్ రీడింగ్ అర్థం చేసుకోవచ్చండి. సో, ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి షఫుల్ చేస్తున్నానండి. ఇది నాకు తెలిసి ఒక 10-20% 10 ఇప్పుడు ఒక 100 మంది చూస్తుంటే ఒక్కరికి ఈ సిట్యుయేషన్ ఉండొచ్చని నేను అనుకుంటున్నానండి. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. సో, వీళ్ళు మళ్ళీ వీళ్ళ జీవితంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఏం ఇంటెన్షన్స్‌తో వీళ్ళు ప్యూర్ ఇంటెన్షన్స్‌తోనే వీళ్ళ జీవితంలోకి రావాలి. వీళ్ళతో లైఫ్ టైమ్ ఉండాలని చెప్పేసి చాలామంది వ్యూవర్స్ అయితే కోరుకుంటున్నారు. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్. సో, మరి ఇప్పుడు క్లియర్‌గా నాకు ఒక్కసారి గైడెన్స్ ఇవ్వండి. మరి వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్ వాళ్ళిద్దరి ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్‌లో వాళ్ళ కర్మలో చేంజ్ అయ్యి వీళ్ళు నిజంగానే వీళ్ళు అనుకున్న జీవితాన్ని గడుపుతున్నారా? సో, ఫైనల్‌గా షఫుల్ చేస్తున్నానండి. వ్యూ చెప్పాను కదా! ఇది కర్మ చేంజ్ అవుతుందని చెప్పాను కదా! సో, కర్మ అనేది చేంజ్ అవుతుంది. సో, మీరు తొందరలోనే మరి మీ ఇద్దరికి జీవితంలో ఏం జరగబోతుంది, యూనివర్స్ ఏం డిసైడ్ చేశారో చూద్దామండి. ఇది మేజర్‌గా వచ్చే ఆన్సర్స్ అండి. మేజర్ పర్సన్స్‌కి వచ్చే ఆన్సర్స్. అంటే మేజర్ వ్యూవర్స్‌కి వచ్చే ఆన్సర్స్. ఇది వచ్చేసేమో కొద్ది మందికండి ఇది. మేజర్‌గా ఇక్కడ కర్మ చేంజ్ అవుతుంది. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే కర్మ చేంజ్ అవుతుంది. మీ పార్ట్నర్ మనసులో ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి. అండ్ ద టవర్ కార్డ్ కూడా ఇక్కడ వచ్చిందండి. సో, ఏమవుతుంది మీ జీవితంలో చూద్దాం. సో, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. మీరేం కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ నుంచి? ఏం కర్మ చేంజ్ అవుతుందో చూడండి ఇక్కడ. సో, 4 ఆఫ్ స్వార్డ్స్. సో, ఇప్పటివరకు మీ పార్ట్నర్ చాలా ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు. ద హెర్మిట్ కార్డ్. అంటే మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. సో, అందుకనే మీకు టవర్ కార్డ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో, చాలా బ్యూటిఫుల్ లైఫ్ అయితే మీరు న్యూ లైఫ్ బిగిన్ చేయబోతున్నారు. నైట్ ఆఫ్ కప్స్. మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతున్నారు. సో, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, మీకు కాల్ గానీ, మెసేజ్ గానీ, లేదంటే మిమ్మల్ని కలవడం గానీ జరుగుతుంది మీ పార్ట్నర్. సో, ఇక్కడైతే ద టవర్ కార్డ్ అండి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ మీకున్న కర్మ అంతా కూడా చేంజ్ అవుతుందని చెప్పేసి కూడా మీకు యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్స్ అండి ఇక్కడ. మేజర్‌గా జరిగేది ఇవేనండి. ఓకేనా? మేజర్‌గా జరిగేది ఇదే. ఇక్కడ మీ పార్ట్నర్ ఇప్పటివరకు చాలా వరకు బాగా ఆలోచించి నిర్ణయాలైతే తీసుకున్నారు. సో, మీ గురించి మీతో ఉంటే జీవితం ఎలా ఉంటుంది? అండ్ మీ నుంచి ఏమేమి పొందాలని అనుకుంటున్నారు వాళ్ళు, అండ్ మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. సో, ఇవన్నీ కూడా మీతో కూర్చొని డిస్కస్ చేయాలని చెప్పేసి మీ పార్ట్నర్. ఓకే. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీతో కూర్చొని ఒకసారి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక కమ్యూనికేషన్ చేసి, కమ్యూనికేషన్ అంటే కూర్చొని మాట్లాడుకుందాం మనం ఏం చేద్దాం మన ఫ్యూచర్ గురించి అని చెప్పేసి మీతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీతో జీవితాంతం ఉండాలని చెప్పేసి అండి. ఇదిగోండి మీతో ఒక లైఫ్ టైం మీతో ఆ ప్రేమను పొందాలి, మీతో లైఫ్ టైం ఉండాలి, ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండాలి, మీతో ఒక రెస్పాన్సిబుల్ పార్ట్నర్గా ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే తొందరలోనే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ పార్ట్నర్ మీ జీవితంలోకి రాబోతున్నారు. మీతో ఒక మంచి లైఫ్ ఊహించుకుంటున్నారు మీ పార్ట్నర్. సో, ఇది కంప్లీట్లీ ఒక పాజిటివ్ కార్డ్ అండి. మన మేజర్ ఆర్కనా కార్డులలో మెయిన్ ఇంపార్టెంట్ కార్డ్ ఇది రిలేషన్షిప్‌లో. సో, ఈ కార్డ్ వచ్చింది అనంటే మీ జీవితంలో కంప్లీట్ పాజిటివిటీ వస్తుందని అర్థం. అండ్ ఇక్కడ న్యూ డైరెక్షన్ ద హెర్మిట్ కార్డ్ అంటే మీ జీవితంలో వెలుగు. వెలుగనంటే ఏంటంటే మీరు కోరుకున్న జీవితం అండి. మీరు మీ పార్ట్నర్‌తో ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నారో ఆ జీవితాన్ని మీరు పొందబోతున్నారు. సో, ఇవన్నీ కూడా మీకు యూనివర్స్ నుంచి వచ్చిన ఆన్సర్స్. సో, ఖచ్చితంగా మీ పార్ట్నరు మీ ఎందుకు మీ జీవితంలోకి రావాలని అనుకుంటున్నారు అనంటే మీతో ఒక మంచి జీవితాన్ని గడపాలనండి. మీతో ఒక లాంగ్ టైమ్ మీతో ఉండాలని చెప్పేసి, మీతో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలని. ఓకే. హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే. సో, మీతో ఉన్న రిలేషన్‌షిప్ మీ బాండింగ్ అనేది వాళ్ళకి కావాలని చెప్పేసి రావడము. అండ్ ఇక్కడ మీ జీవితంలో మీరుంటేనే వాళ్ళకి వెలుగు అని చెప్పేసి కూడా అర్థం చేసుకుంటున్నారు మీ పార్ట్నర్. సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ అండి ఇక్కడ కర్మ కూడా చేంజ్ అవుతుందండి. ప్రస్తుతం మీరు ఒక బ్యాడ్ కర్మలో ఉన్నారు మీరు గాని, మీ పార్ట్నర్ ఇద్దరు గూడా. సో, ఆ బ్యాడ్ కర్మ కూడా మీకు వెళ్ళిపోతుంది. టైం చేంజ్ అవుతుంది. ఇప్పుడు టైం మీదేనండి.
ఎందుకంటే ఇక్కడ మనకి టవర్ కార్డ్ కూడా వచ్చింది. సో టవర్ కార్డ్ అంటే ఏంటి అర్థం, మీకు న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న గొడవలు, కొట్లాటలు, లేకపోతే ఆ దూరము, ఇవన్నీ కూడా దూరం అవుతున్నాయి. బట్ కొద్ది మందికి బ్యాడ్ న్యూస్ ఏంటంటే హార్ట్ బ్రేక్ అండి. ఇక్కడ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు. సో మేబీ మీరు ఒక కొత్త పార్ట్నర్ గురించి, ఇక్కడ మనకి ఫ్యూచర్లో వచ్చిన కార్డ్స్ మీరు కూడా చూడొచ్చండి. ఇక్కడ ఏంటంటే మేబీ ఈ టవర్ కార్డ్ వచ్చింది అని అంటే మీ లైఫ్లో కర్మ కూడా ఎలా చేంజ్ అవుతుందంటే ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీతో బ్రేకప్ చేసుకొని, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ అంటే ఇప్పుడున్న మీ ఇద్దరు రిలేషన్షిప్లో బ్రేకప్ చేసేసి మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలని, అంటే మీ జీవితంలో ఒక కొత్త పర్సన్ని లైఫ్లోకి వెళ్ళాలి, వాళ్ళతోనే లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉండాలి. మేబీ ఇప్పుడు కొద్దిమంది వేరే పర్సన్తో కూడా కమ్యూనికేషన్లో ఉండొచ్చండి. కొద్దిమంది మేబీ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వేరే పర్సన్ అంటే ఇష్టపడుతున్నట్టున్నారు వేరే వాళ్ళని. సో వాళ్ళతో జీవితంలో వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళతో బ్రేకప్ కూడా చెప్పేసి మీరు ఒక న్యూ బిగినింగ్, వేరే పర్సన్, మిమ్మల్ని మీరు ఇష్టపడే పర్సన్ని కానీ లేకపోతే ఫ్యూచర్లో కానీ వేరే పర్సన్తో మీ జీవితం అనేది బిగిన్ అవుతుందండి. వాళ్ళతో మీ జీవితం చాలా ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, చాలా హ్యాపీగా గడుపుతారు. లాంగ్ టైం మీ జర్నీ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చే పార్ట్నర్ కానీ లేదంటే ఇప్పుడు మీరు ఇష్టపడుతున్న పర్సన్ కానీ ఎవరైనా సరే. ఓకే, సో ఈ బ్రేకప్ అయిన పర్సన్స్ లేదు, ఆల్రెడీ ఉన్నవాళ్ళతోనే మీకు రీయూనియన్ ఉందా అంటే రీయూనియన్ కూడా ఉంది, వాళ్ళతోనే మీరు జీవితాంతం ఉంటారు. సో రెండు రకాలకి ఇక్కడ ఆన్సర్ అండి. ఓకే, సో ఇది ఎవరెవరికి ఏంటి మరి ఏం ఆన్సర్స్ అనేది మీ లైఫ్లో మీకు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి కూడా మీకు అర్థమైపోతుందండి. ఇదిగోండి, బ్రేకప్ అయిన వాళ్ళు ఒంటరిగా మిగులుతారు, మళ్ళీ కొత్త పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారని అర్థం. అండ్ ద వరల్డ్ అండి, ఇప్పుడు మీరు మీ కొత్త పర్సన్ లైఫ్లోకి వెళ్ళినా లేకపోతే ఇప్పుడు వచ్చే పర్సన్ వచ్చినా ద వరల్డ్ కార్డ్ వచ్చిందనంటే మీకు దక్కాల్సిన ప్రేమ, మీరు కోరుకున్న ప్రేమ, మీరు కోరుకున్న ఫ్రీడమ్, మీరు కోరుకున్న జీవితం ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో అది కంప్లీట్గా ఎంజాయ్ చేయబోతున్నారని అర్థం అండి ఇక్కడ. సో ఓవరాల్గా అయితే మీకు రీయూనియన్, మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ అన్నీ కూడా చాలా ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయండి. మీతోనే జీవితం గడపాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. సో ఇది కంప్లీట్లీ మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే రీడింగ్. సో ఈ పాజిటివిటీని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా నడుస్తుంది. కర్మ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు, అది అర్థం చేసుకోండి. పాజిటివ్ కర్మ, నెగిటివ్ కర్మ, రెండు రకాల కర్మలు మన జీవితంలో మనము అనుభవించాల్సిందే. ఏ కర్మ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకెళ్ళండి తప్ప ఒకటే ఆలోచిస్తూ ఉండద్దు. మీకు జీవితంలో ఒక ఒక లైఫ్ రిలేషన్షిప్ మాత్రమే మన జీవితం కాదు, అది అర్థం చేసుకోండి. సో రిలేషన్షిప్ కాకుండా ఇంకా మనని మనం నిలబెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. వాటి గురించి ఆలోచించి దీనిపైన ఆలోచిస్తూ కూడా మీరు ఆ పనులు కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ దాంట్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలి. అన్నిట్లో లైఫ్ అన్న తర్వాత ప్రతి దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటేనే మన జీవితంలో మనము ఒకటి కోల్పోయినా ఇంకొకటి, ఇప్పుడు ఫర్ సపోజ్ అండి మనకి సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక చెయ్యో కాళ్ళలో సంథింగ్ ఏదైనా అయ్యింది అనుకోండి, అలా అని చెప్పేసి మొత్తము మనము బెడ్ మీద పడుకొని ఉండం కదా. సో ఉన్న ఇంకో చేయితోని ఇంకో కాళ్ళతోని మనం ఏదో ఒకటి చేసి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం, అవునా కదా? సో అలాగే ఇది కూడా అంతే. రిలేషన్షిప్ ఒక్కటే మనకి జీవితం కాదండి. మనం చేయాల్సిన బాధ్యతలు, మన పైన మనం నమ్ముకున్న వాళ్ళు కానీ లేకపోతే మీకున్న రెస్పాన్సిబిలిటీస్ కానీ మీకు ఫ్యూచర్ కానీ చాలా ఉంటుంది. సో ఆ ఫ్యూచర్ని బాగు చేసుకోవడం కోసం మీరు చేయాల్సిన పనులు మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని కూడా నిలబెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేస్తూ మీరు ముందుకెళ్ళండి. అప్పుడే ప్రతిదీ కూడా మీరు కోరుకునే జరుగుతాయండి. అండ్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటేనండి మనకి ఇలాంటివి ఏవి చిన్న చిన్నవి వచ్చినా కూడా మనకి ఏదో రకంగా మనము మేనేజ్ చేసుకునే అంత ఇది ఉంటుంది. అండ్ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండకుండా, హెల్త్ పరంగా స్ట్రాంగ్ ఉండకుండా, హెల్త్ కూడా అండి, ఇప్పుడు మీ పార్ట్నర్ వస్తారు, మీకు హెల్త్ డిప్రెషన్ అవి ఇవి జరిగి యాంగ్జైటీ వచ్చి మీకు ఈ టెన్షన్స్తోని మీరు ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నారనుకోండి, ఆ పర్సన్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏం ఎంజాయ్ చేయగలుగుతారు? అవే హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువ అవుతాయి కదా, పోను ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఇలాంటివన్నీ ఆలోచించండి. మెడిటేషన్ చేసుకోండి అండ్ అలాగే మీ పార్ట్నర్ రావాలని చెప్పేసి మీరు అఫర్మేషన్స్ ఉంటాయి, అలాగే మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతుండాలి. సో మేనిఫెస్టేషన్స్ కానీ మెడిటేషన్స్ కానీ ఇలాంటివన్నీ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఏమవుతుందనంటే మీ లైఫ్లో ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. సో మెడిటేషన్ అనేది చాలా చాలా మంచి ఏమంటారంటే
రెమెడీ అనమాట. ప్రతి ఒక్క సమస్య కూడా మనకి మెడిటేషన్ చాలా మంచి రెమెడీ అండి. చాలామంది చేయట్లేదు. చేసుకుంటే మాత్రం మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతీది కూడా దక్కుతుంది. మీరు చేసి చూడండి. మీ మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మీకు ఆలోచనలు కూడా కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఆటోమేటిక్‌గా మీకు బాడీ ఎనర్జీ వస్తుంది. మైండ్ ఎనర్జీ కూడా వస్తుందండి. ఓకే. మీరు చేసి చూడండి కావాలంటే మీకే తెలుస్తుంది. అండ్ మెడిటేషన్‌కి సంబంధించి మనకి యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ కూడా ఉంటుంటాయి. సో, ఏదో ఒకటి సింపుల్‌గా ఉన్న ఒక మెడిటేషన్ వీడియోని మీరు ఫాలో అవ్వండి. మీ జీవితంలో చేంజెస్ అనేది తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఆల్ ద బెస్ట్. బీ పాజిటివ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపెన్స్ ఇన్ అ రైట్ టైమ్. ఓకే.